అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హాల్ టికెట్స్ అనేటువంటివి టెట్కి సంబంధించి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారండి. 9 నుంచి మనకు హాల్ టికెట్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి. మనకి ఇచ్చినటువంటి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి రేపైతే మనకు ఇచ్చిన డేట్ ప్రకారంగా హాల్ టికెట్స్ అనేటువంటి రిలీజ్ కాబోతున్నాయి. రేపు ఖచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది వస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తాను. దాని గురించి టైం వేస్ట్ చేసుకోకండి. షెడ్యూల్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా హాల్ టికెట్స్ వస్తాయి. వచ్చిన రోజు మనం డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి దానికోసం మీరు వెయిట్ చేసుకుంటూ టైం అనేటువంటిది కిల్ చేసుకోకండి. ఎందుకంటే 16 నుంచి మనకు 22 వరకు ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి షెడ్యూల్ వచ్చేసింది. కాబట్టి చదివిన అంశాలని రివిజన్ చేయండి. రివిజన్ చేసిన అంశాలపైన ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి ఖచ్చితంగా చేయండి. సిస్టంలో ప్రాక్టీస్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఈ మౌజ్ బట్టడం అలాంటి చాలాసార్లు ఇబ్బంది పడ్డటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా రోజుకో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా మన గ్రూప్స్లో చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి షేర్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసినా లేదంటే కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా ఉంటుంది. దానిలో కనుక ఆ గ్రూప్లో నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే పోలీస్ రిక్రూట్మెంట్కు మార్గం సుగమము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇదే అంశం కనుక చూసుకుంటే మనకు నిన్న కూడా రావడం అయితే జరిగింది. మన గ్రూప్లో కూడా షేర్ చేశాను. 5,000 పోలీస్ జాబ్స్ ఈ నెలలోనే నియామక ప్రక్రియ ప్రారంభము అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ 4 ఏళ్ల నుంచి నిరుద్యోగత ఎదురు చూస్తున్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాబోతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలతో పాటు అగ్నిమాపక, జైలు, ట్రాన్స్పోర్టు, ఏఆర్ ఇక్కడ ఈ రకమైనటువంటి తదితర విభాగాల్లో 19,000కు పైగానే ఖాళీలు అయితే ఉన్నాయట. తొలి విడతల 5,000 మంది నియామక ప్రక్రియ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బెంగళూరులో జరిగినటువంటి ఒక మీడియా చర్చల్లో సైతం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ రకమైనటువంటి 5,000 పోలీస్ కొలువుల భర్తీ చేపట్టనున్నట్లయితే ప్రకటించడం అయితే జరిగింది. తర్వాత దాదాపుగా పోలీస్ శాఖలో కనుక చూసుకుంటే దాదాపు 500 వరకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఈ నోటిఫికేషన్లో రావచ్చని తెలుస్తున్నది. వీటితో పాటు స్పెషల్ పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సుల్లో కూడా 4,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ వారంలోనే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రావచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్ అకాడమీతో పాటు జిల్లా పోలీస్ శిక్షణా కార్యాలయాల పనితీరుని కూడా డీజీపీ సివి ఆనంద్ అయితే సమీక్షించారు అనేటువంటి అంశం. అతి త్వరలోనే మనకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి 5,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉన్నది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారు సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది డిఎస్సి గురించి కూడా అడుగుతూ ఉన్నారండి. ప్రజెంట్ అయితే డిఎస్సికి సంబంధించినటువంటి మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. రేషనలైజేషన్ ఆ ప్రక్రియ అదంతా అయిపోయిన తర్వాతనే డిఎస్సికి సంబంధించినటువంటి అంశము ముందుకొచ్చేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. కాబట్టి ఏ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తాయి అనుకోలేదు, తీరా నోటిఫికేషన్లు వచ్చినాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు పోటాపోటిన ప్రీ ప్రైమరీ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ల ప్రక్రియ అనేటువంటిది అయితే చూస్తున్నాం. అయితే ఇక్కడ 9 వరకు అయితే ఒక అవకాశం ఉంటే కొన్ని జిల్లాల్లో మీకు 8 వరకే ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత తొందరగా ఈరోజే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఆయాకు 7వ తరగతి విద్యార్హతగా పరిగణించిన డిగ్రీ, పీజీ, బీటెక్, బీఎడ్, టీటీసీ, టెట్ అర్హత సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే నిరుద్యోగిత ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. అప్పుడే కొందరు పోస్టు దక్కేలా పైరవీలకు కూడా తెరలేపారని గుసగుసలు వినిపిస్తున్నా మెరిట్ ఆధారంగా కలెక్టర్ల సమక్షంలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయా అర్హతలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత
సంతరించుకున్నది అనేటువంటి అంశం. ఇక్కడ టీచర్కి సంబంధించి కూడా మనకు క్లియర్గా కొన్ని కోర్సులు ఇచ్చారు, అవి మీకు చెప్పాను. ఇక్కడ దాని ప్రక్రియ ఎట్లుంటుంది, 9 మండల స్థాయిలో 10 జిల్లా స్థాయిలో పరిశీలన చేసి ఒక్కో పోస్టుకు 1:3 ప్రాతిపదికన జాబితాను విడుదల చేస్తామని వివరించారు. ఈ నెల 15వ తేదీలోగా కలెక్టర్ సమక్షంలో 4 సభ్యుల కమిటీ అభ్యర్థులకు పారదర్శకంగా ఎంపిక చేస్తుందన్నారు. ఇది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగిలినటువంటి జిల్లాల వారీగా కూడా కొంత పకడ్బందీగానే ఈ రకమైనటువంటి ప్రక్రియ జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకా ఎవరైనా మీరు అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ డేట్లు అనేటువంటి నిన్న మీకు క్లియర్గా చెప్పాను, ఖచ్చితంగా వాటిని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 9న మెగా జాబ్ మేళా, నిరుద్యోగ మైనారిటీ యువత కోసం నిర్వహణ. నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 9న నాంపల్లి రెడ్ రోజ్ ప్యాలెస్లో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ జాబ్ మేళాను మైనార్టీస్ వెల్ఫేర్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు అనేటువంటి అంశం. దీనికి సంబంధించిన సెక్టార్లు ఉంటాయి అనేటువంటి అప్డేట్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. ఈ జాబ్ మేళకు సంబంధించిన ప్రకటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు సంబంధించి తెలియజేయనది ఏమనగా రిలయన్స్, నిప్పాన్ ఈ రకమైనటువంటి కంపెనీలు వీటన్నిటికి సంబంధించి 9వ తారీఖున ములుగు రోడ్ ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద జిల్లా ఉపాధి కార్యాలయం నందు జాబ్ మేళా అనేటువంటిది అయితే ఉన్నదంటే 25 నుంచి 45 సంవత్సరాల మధ్య గల 10th, దాని తర్వాత డిగ్రీ, ఐటీఐ, బీటెక్, ఎంటెక్ నిరుద్యోగ యువతులు ఈ రకమైనటువంటి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా దీనికి సంబంధించిన అంశం అయితే చూడొచ్చు. ధ్రువపత్రాలకు సంబంధించి 11 గంటలకు ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి ధ్రువపత్రాలతో అనేటువంటి అంశం. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ కనుక చూసుకుంటే జిల్లా ఉపాధి కార్యాలయం కరీంనగర్కి సంబంధించినటువంటి అంశము నిరుద్యోగ యువతులకు సంబంధించి ఇది కూడా జాబ్ మేళా అండి. దీనికి సంబంధించి కూడా 9న అయితే ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఇది గంటలకు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలతో 5 స్టేషన్ నియర్ కాశ్మీర్ గడ్డ ప్రభుత్వ ఈ సేవా కేంద్రం అంతస్తులో ఈ రకమైనటువంటి దానికైతే పేరు కరీంనగర్ వచ్చి అయితే తమ పేరు నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఇక్కడ నంబర్లు కూడా ఇచ్చారు, సంప్రదించేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సంప్రదించే ప్రయత్నం అయితే చేయండి, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మహబూబ్ నగర్లో కూడా 584 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది. క్లియర్గా దాని డేట్స్ అనేటువంటివి చాలామంది మిగిలినటువంటి మా జిల్లా చెప్పలేదు అంటున్నారు. అయితే మా జిల్లా చెప్పలేదు అంటే మీరు ఖచ్చితంగా అంటే మన దాకా అన్నీ రాకపోవచ్చు కాబట్టి దాదాపుగా 9వ తేదీ వరకు అయితే చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూసుకోండి. 8వ తేదీ వరకు ఈ రోజు లాస్ట్ ఉన్నటువంటివి కూడా చాలా ఉన్నాయి. మళ్ళొకసారి ఆ డేట్లు కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయాకు సంబంధించి అయితే ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా ఏవైతే సెలెక్ట్ అయినటువంటి స్కూల్ ఉన్నాయి కదా ఆ స్కూళ్ళలో టీచర్లను కాంటాక్ట్ అవ్వండి. క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటి తెలుస్తుంది. మీ జిల్లాకు సంబంధించి చెప్పినా చెప్పకపోయినా చివరి తేదీ అనేటువంటిది ఇంట్రెస్ట్ ఉంటే కనుక 9వ తేదీ వరకు అయితే చాలా లాస్ట్ డేట్లు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి 8వ తేదీ కూడా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ జిల్లాలో మీ దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళలో ఈ ప్రీ ప్రైమరీ అనేటువంటి సెలెక్ట్ అయిందా లేదా, సెలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ కన్సల్ట్ టీచర్స్ అనేటువంటి వారిని అయితే మీరు కన్సల్ట్ చేసి ఖచ్చితంగా మీరు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆదర్శ వసతి గృహాల్లో ఖాళీలు జనగామకు సంబంధించినది జిల్లా కొడికండ్ల, జఫర్గఢ్, స్టేషన్ గన్పూర్, బచ్చన్నపేట మండలాల్లో టైప్ 4 ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న 8 నాన్ టీచింగ్ పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అయితే భర్తీ చేసేందుకు అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత కేర్ టేకర్ కమ్ వార్డెన్కు డిగ్రీతో పాటు డిఎడ్, బిఎడ్ అర్హత కలిగినటువంటి వారికి గౌరవ వేతనం 12,500 ఈ రకంగా ఉన్నది. 10వ తేదీ చివరి తేదీ ఇక్కడ పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. వీటికి సంబంధించి అయితే మీరు క్లియర్గా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మోడల్ స్కూల్కి సంబంధించి మొన్న మనం కతలాపూర్, జగిత్యాలకు సంబంధించి అయితే మనం చెప్పుకోవడం అయితే జరిగింది. ఈ నెల 12వ తేదీలోగా మీరు దానికి సంబంధించి అప్లై చేసుకోవాలి. 15న డెమో అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక మిగిలినటువంటి ప్రీ ప్రైమరీకి సంబంధించి కనుక చూసుకుంటే మనకు జోగులాంబ, గద్వాల జిల్లాకు సంబంధించి మనకు డేట్ 8 వరకు అంటే ఈరోజే లాస్ట్ డేటు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా మనకు ఈరోజే అంటే అప్లికేషన్లు 9 వరకు తీసుకుంటున్నారు, క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బెల్లంపల్లి కూడా మనకైతే బెల్లంపల్లి వచ్చేసి మనకు డేట్ వచ్చేసి ఇక్కడ 8వ తేదీ అండి. 8వ తేదీ అయితే చివరి తేదీ. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది మనకు నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా 8వ తేదీ చివరి తేదీ చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రీ ప్రైమరీకి సంబంధించి ఇది మెదక్ జిల్లా. ఇవన్నీ కూడా నిన్న చెప్పానండి, నిన్నటి వీడియోలో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే చివరి తేదీ 9వ తేదీ. దాని తర్వాత ఇది వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లా అండి.
ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనకు చివరి తేదీ 8వ తేదీ, అంటే ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు అయితే మీరు ఇవ్వాలి. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ ఆల్రెడీ చెప్పుకున్నాం, రాజన్న సిరిసిల్ల చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ మీకు నిన్న క్లియర్గా చెప్పాను. జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా మీకు 6 తారీఖుకే కంప్లీట్ అయిందండి. దీనికి సంబంధించి అయితే ఒకసారి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.